హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియాసిటీ ట్రేడర్. రెండు స్టాక్స్ సైమల్టేనియస్లీగా రన్అప్ అవుతున్నాయి. సో ఆ డేటా షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. డిస్క్లైమర్, ఈ రెండు స్టాక్స్ నేను హోల్డ్ చేయట్లేదు. ఒకటి వెలక్ట్రా గ్రీన్ టెక్, ఇంకోటి జేబీఎం ఆటో. అందరికీ తెలుసు ఈ మొబిలిటీలోని కెపెక్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఈ రెండు కంపెనీలు ఈ బస్సెస్ మీద వర్క్ చేస్తున్నాయి. అన్ని రాష్ట్ర రవాణా సంస్థల దగ్గర డీజిల్ బస్సెస్ ఉన్నాయి. సో వాటిని రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ రెండింటికి మ్యాక్సిమం ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంకా టాటా మోటార్స్, అశోక్ లైలాండ్ ఇలాంటివి ఉన్నాయి. కానీ టాటా మోటార్స్ ఏంటంటే పాసింజర్ వెహికల్స్, లారీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అశోక్ లైలాండ్ కూడా అలాగే పాసింజర్ వెహికల్స్ దాని దగ్గర కూడా ఉన్నాయి. సో ఈ రెండింటికి మాత్రం కెపాక్స్ బిల్డింగ్ అవుతుంది. నేను 2 years బ్యాక్ ఈ ఎలక్ట్రా గ్రీన్ టెక్ని ₹170 దగ్గర బై చేశాను. 260, 270 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను 3 to 4 monthsలోనే. తర్వాత దీన్ని ఇప్పుడు 1900 వరకు వచ్చేసింది అనమాట. అలాగే జేబీఎం ఆటో కూడా 400 దగ్గర ఉండేది, అది ఈ రేంజ్కి వచ్చేసింది. రెండు సైమల్టేనియస్లీగా వర్క్ అవుతున్నాయి, రెండు సైమల్టేనియస్లీగానే రన్అప్ అవుతున్నాయి అనమాట. అయితే ఇది ఏమీ బై సెల్ రికమెండేషన్ కాదు. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు రీసెర్చ్ చేయండి, అనాలిసిస్ చేయండి, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయండి.